హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగమ్మాయి. ఈరోజు వచ్చేసి నేను బెనిఫిషియరీ కంపెనీకి వెళ్తున్నాను. ఎందుకంటే ఇండియాలో ఫోన్పే ఎలాగో ఇక్కడ బెనిఫిట్ పే అనేది అలాగా, అంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ ఫోన్పే అనేది చెల్లదు. సో నేను బెనిఫిట్ పే అకౌంట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. సో మీకు ఎలా అనేది చూపిస్తాను. బస్లో ఎలా ఉంటుంది. నేను గవర్నమెంట్ ఆర్టీసీ బస్ మాత్రమే ఎక్కాను. ఇక్కడ ఈ గవర్నమెంట్ బస్ అన్నమాట. ఇది నేను టికెట్కి వచ్చేసి 300 అంటే 300 పిల్స్ మాత్రమే. ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎంత డిస్టెన్స్ వెళ్ళినా ఒక ట్రిప్కి 300 పిల్స్ చెల్లిస్తే మనం, అంటే ఇండియన్ కరెన్సీలో 66 రూపాయలు అనేది మనం చెల్లిస్తే ఎంత దూరమైనా దిగొచ్చు. ఎంత తక్కువ దూరమైనా ఎక్కువ దూరమైనా ఒకటి టికెట్ ఎవరికైనా 66 రూపాయలు మాత్రమే అన్నట్టు. సో నేను టికెట్ తీసుకున్నాను. అక్కడ 300 పిల్స్ ఇస్తే మనకి అతను టికెట్ ఇస్తారు. సో చూసారా, బస్ అనేది ఇలా ఉంటుంది. బెహరీన్లో ఎవరు లేరండి సీట్స్లలో, అంతా ఖాళీ అయిపోయారు. అండ్ నేను వీడియో తీసుకోవడానికి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనుకుంటాను మేబీ. సో నేను అనేది వెళ్తున్నాను బెనిఫిషియరీ కంపెనీకి. సో అక్కడికి వెళ్ళి ఏంటంటే ఫస్ట్ మనం అప్లై చేసుకొని, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లై చేసుకొని వస్తేనే సో మనకు అనేది యాప్ అనేది వర్క్ అవుతుంది. సో మనం ఈజీగా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదంటే ఫోన్పే అయితే అస్సలు వర్క్ అవ్వదు. సో మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోలేము. ఎవ్రీ టైం మనీ బ్యాంక్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. సో మీకు అవుట్ సైడ్ సిటీ వ్యూ అనేది ఎలా ఉండింది, రోడ్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మొత్తం రోడ్స్ అన్ని ఖర్జూర పండు చెట్లతో మాత్రం కవర్ అయిపోతాయండి. ఇక్కడ చాలా ఖర్జూర చెట్లు ఉంటాయి, మనకు కనిపిస్తాయి. మనం ఈజీగా అవి ఒకవేళ పండ్లు అయితే మనం తెంపుకొని కూడా తినచ్చు, అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇవన్నమాట ఖర్జూర చెట్లు, చూసారా. అండ్ ఇక్కడ అనేది ఇది నేను వచ్చేసి సీఫ్ దగ్గరికి వెళ్తున్నాను. అది వచ్చేసి నియర్లీ ఒక 45 మినిట్స్ అలా పట్టింది నాకు. చాలా లాంగ్ అనిపించింది. బట్ సిటీ వ్యూ చూస్తున్నప్పుడు, వీడియో తీసుకున్నప్పుడు, క్యాప్చర్ చేస్తుంటే నాకు ఏం అనిపించలేదు. బట్ వెళ్ళేటప్పుడు చాలా టైం తీసుకున్నట్టు అనిపించింది. అండ్ చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తం కార్సే ఎక్కువ కనిపిస్తాయి. మార్నింగ్ కదా, అంత ట్రాఫిక్ ఏం లేదు. సో ఎర్లీగానే వెళ్ళాను. నైట్ అయితే చాలా కొంచెం రష్ ఉండేది, ట్రాఫిక్ జామ్ అయ్యేది. కానీ అంత మార్నింగ్ అయితే ట్రాఫిక్ అంతా లేదు, 9 తర్వాత కాబట్టి. సో చూడండి సిటీ వ్యూ అనేది.
బస్ దిగాను. బస్ దిగి ఒక 5 మినిట్స్ నడవాల్సి వచ్చిందండి, ఎందుకంటే బస్ స్టాప్ దగ్గర అది లేదు. సో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండింది. సో నేను నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాను. సో ఇదండి, అవుట్ సైడ్ అయితే ఇలా ఉంది బస్ దిగాక. అండ్ అక్కడ వెళ్తుంటే నాకైతే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అనిపించింది. ఏ ట్రాఫిక్ లేదు, ఏం లేదు, అసలు ఏ సౌండ్ కానీ ఏమీ లేదు. సో చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడ చాలా కూల్గా ఉందండి, అంత ఎండ అనిపించలేదు నాకేం. సో ఫైనల్గా నేను డెస్టినేషన్కి రీచ్ అవుతున్నాను. నేను వెళ్ళాల్సిన బెనిఫిషియరీ కంపెనీ అనేది వచ్చేసిందండి. సో ఎక్కడ ఉందో చూపిస్తాను రండి. సో చూసారా, ఇవన్నీ కంపెనీస్ అండ్ కొన్ని రెస్టారెంట్స్, 5 స్టార్ హోటల్స్ అలా ఉన్నాయి. అండ్ ఇది పిజ్జా అండ్ బర్గర్ హట్. నేను అక్కడ తిన్నాను కూడా, బర్గర్ చాలా బాగుంది, చికెన్ బర్గర్. అండ్ ఫైనల్గా ఇది బెనిఫిషియరీ కంపెనీ అండి. సో లోపలికి వెళ్తున్నాను. సో ఇదండి బెనిఫిషియరీ కంపెనీ. సో బెనిఫిట్ పే అనేది నేను